పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండిపై భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర పరిధిలో ఉన్న అదనపు భారాన్ని వెంటనే తగ్గించాలంటూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న వ్యాట్, ఇతర పన్నులు వంటి వాటిని మినహాయించకుండా ప్రభుత్వం ప్రజలపై అధిక భారం మోపిందని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై ఒకేసారి 3,391 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపిందని, దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లి తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మాట తప్పారని, వెంటనే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందిస్తే చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను ముంచే పాలన అందిస్తుందని కాకాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు వెంకటశేషయ్య, వీరి చలపతిరావు, చిలకూరు సుధీర్రెడ్డి, 5 మండలాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు అత్యధిక ధరలకి విక్రయిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్కి సంబంధించి రేట్లు పెంచినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్లో మినహాయింపు ఇవ్వకుండా, అదనంగా వసూలు చేసేటువంటి 4 రూపాయల రాయితీ ఇవ్వకుండా, రోడ్ సెస్కి సంబంధించినటువంటి రూపాయి కూడా వసూలు చేస్తూ ఇది మా పరిధిలో లేదు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడిగేది, చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం లోకేష్ 2024 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్రోల్ బంక్ దొరికితే అక్కడికి వెళ్ళాడు. పెట్రోల్ బంక్ రేట్లు చూపించాడు, దాంతో సెల్ఫీ తీశాడు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రేట్లు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఓటేసి కుటుంబ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే వాటిల్ని కంట్రోల్ చేసి దానితో పాటు నియంత్రించడంతో పాటు రేట్లు తగ్గిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. ఈరోజు ఒకే విడతలో దాదాపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద వేస్తున్నటువంటి భారం అక్షరాల 3,391 కోట్ల రూపాయలు. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేటువంటి చంద్రబాబు, నాకు విజనరీ ఉంది, నాకు పెద్ద దూరదృష్టి ఉందని తనకు తాను డబ్బాలు కొట్టుకునేటువంటి చంద్రబాబు ఈరోజు ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల మీద ఇంత భారం పడితే, 3,391 కోట్ల రూపాయల భారం పడితే దాని పర్యవసనాలు పేదవాడి దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు అందరి మీద పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభావం ఈ సమాజం మీద పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీల ద్వారా నిత్యావసర సరుకులు పెరుగుతాయి. ఇతరత్ర ఏదైతే రవాణా తీసుకురావాలన్నా ప్రయాణ సౌకర్యాలు పెరుగుతాయి. ఆటోలో వెళ్ళాలన్న బస్ ఛార్జీలకు సంబంధించి వాళ్ళు ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఈ రాబోయేటువంటి రోజుల్లో ఛార్జీలు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటో డ్రైవర్లకు ఇప్పటికే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ గత్యంతరం లేక రేట్లు పెంచుకుంటే ఇవన్నీ కూడా సామాన్యుడి మీద అన్ని రకాల కూడా భారం పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా చెప్పాం, మీరు పెట్రోల్ మీద ఏదైతే 31% వాట్ వసూలు చేస్తున్నారో, వ్యాట్తో పాటు అదనంగా మరో 4 రూపాయలు వసూలు చేస్తున్నారో లీటర్కి, దానితో పాటు 1 రూపాయి రోడ్ సెస్ను వసూలు చేస్తున్నారో, పెట్రోల్కి సంబంధించి 22.25% వ్యాట్ వసూలు చేస్తూ దాని మీద లీటర్కి అదనంగా మరొక 4 రూపాయలు, దాని మీద మరొక రూపాయలు రోడ్ సెస్ అని చెప్పి మీరు వడ్డిస్తున్నారో, ఇవన్నీ కూడా రాయితీలు కల్పించి వీటిల్లో పేదవాడిని ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా వెంకటాచలం మండల కేంద్రంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 97.63 రూపాయలు ఉన్నది మొన్నటి దాకా. ఒకేసారి 3 రూపాయల 14 పైసలు పెంచారు. ఈరోజు 100 రూపాయల 77 పైసలకు చేరుకుంది డీజిల్ రేటు. పెట్రోల్ ధరలు చూస్తే 109 రూపాయల 85 పైసలు ఉంది ఆల్రెడీ. ఈరోజు మరలా 3 రూపాయల 29 పైసలు పెంచారు. దాని రేటు 113 రూపాయల 14 పైసలు. ఈ రోజు ఉన్నటువంటి పెట్రోల్ రేటు 100 రూపాయల 77 పైసలు కానీ, డీజిల్ రేట్ ఏదైతే ఉందో 113 రూపాయల 14 పైసలు కానీ ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెరిగాయి. ఇంత పెద్ద ఎత్తున పేదవాడి మీద భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి మేము స్పష్టంగా తెలియజేసేది, ఈ ప్రభుత్వం మేనమేషాలు లెక్కించకుండా ఏదో ఒక విధంగా మనం దీన్ని కాలయాపన చేస్తామనేటువంటి ఆలోచన చేయకుండా, చంద్రబాబు నాయుడు నా చేతిలో ఇది లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని చెప్పకుండా ఎన్ని మాని, గతంలో మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిందలు వేశారో, మేము వీటన్నింటినీ నియంత్రిస్తామని చెప్పారో, ఆ నియంత్రించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు తగ్గించేదానికన్నా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. పేదవాడి మీద భారం పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే మీరు మోపినటువంటి 3,391 కోట్ల రూపాయల భారం ఏదైతే ఉందో దాని గురించి తగ్గించండి అని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే
పాపం చంద్రబాబు నాయుడు మోడీ గారి దగ్గర నుంచి పొదుపు మంత్రం అని చెప్పిన చెప్పిస్తున్నారు, పాటించడం కన్నా కూడా చెప్పిస్తున్నారు. ఒక ఆయన నాకు 2 వాహనాలు చాలంటే, ఒక ఆయన నాకు 3 చాలంటే బాగానే ఉంది అనుకుందాం కాసేపు. పాపం నిన్న కూడా చెప్పారు, కొన్ని పచ్చ ఛానళ్ళు చూపించారు, అయ్యా ఓన్లీ పాపం లోకేష్ బాబు కూడా 2 బళ్ళలో పోతున్నాడని చెప్పారు. సంతోషమే. 2 బళ్ళల్లో పోయేటువంటి ఆయన ఎక్కడికి పోవాలన్నా ప్రత్యేక విమానాలు తప్ప, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు కానీ, ఈ ముగ్గురు ప్రత్యేక విమానాల్లో పోవాలంటే తడిసి మోపిడవుతుంది. కాబట్టి ఇది ఏ విధంగా పొదుపు మంత్రం అంటే, చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను చెప్పించేటువంటి పొదుపు మంత్రం పేదవాడికి, ప్రజలకి, నాకు వర్తించదన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. దానికి ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే, 2 బిడ్డల పైన ఎక్కువ కంటే 3వ బిడ్డ అయితే 30,000, 4వ బిడ్డ అయితే 40,000 అని చెప్తున్నాడు. బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు ఒకరిని కన్నాడు, చంద్రబాబు నాయుడు కొడుకు ఒకరిని కన్నాడు. నువ్వు 3 కొని 30,000 రూపాయలు తీసుకో, 4 కొని 40,000 రూపాయలు తీసుకో, 4 మనవాళ్ళు పుట్టించు, 4 మనవరాలను పుట్టించు, 30,000-40,000 నువ్వు కూడా తీసుకో, బాగుంటుంది. కానీ ఎదుటివాడికి, పేదవాడికి మాత్రం నువ్వు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మాత్రం వాళ్ళ పిల్లల్ని కనాలా, వాళ్ళకి నువ్వు నజరాలు ప్రకటిస్తావు. నీ దగ్గరికి వచ్చిన మాత్రం నీకు ఒక్క కొడుకు, నీ కొడుకు ఒక్క కొడుకు చెప్పు, నీ కొడుకు నీ కోడలకు చెప్పు లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజైనా సరే మెరుపు ధర్నా నిర్వహించాం. ఈరోజు నిన్ననే పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాలు మనం చూసాం. విపత్తులు జగన్మోహన్ రెడ్డి గారి ఖాయం కన్నా ఈరోజు విపత్తులపై ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది, కరోనా లాంటి కష్టకాలం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి ఈరోజు ప్రజలకు అండగా నిలిచాడు. ప్రజలకు సంబంధించి ప్రతి విషయంలో అండగా నిలబడ్డాడు. నిలబడి ప్రజలకి ఇటువంటి పరిపాలన అందించాలా, సుపరిపాలన అందించాలా, మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచన చేశాడు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా ముంచే పరిపాలన అందించాలని ఈరోజు ఆలోచన చేయలే. అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి గతంలో మేము ఈ పనులు విధించినప్పుడు మాత్రం వాటిని తప్పుపట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఎప్పటి ముప్పటిగా రేటు పెరుగుతుంటే వాటిని నియంత్రించడానికి కూడా మనసు రాలేదంటేనే ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం, దోచుకున్నటువంటి ప్రభుత్వం, పంచుకుంటున్నటువంటి ప్రభుత్వం తప్ప ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం కాదు. కాబట్టి ఈరోజు నేరుగా ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఆదర్శంగా ఉండాలంటే 4 బిడ్డలు కనాలని చెప్పి 4 బిడ్డలు కనమని లోకేష్. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అంతా ఏంటంటే, నాకున్నటువంటి దూరదృష్టి, నా ఆలోచన విధానం అది నాకు వర్తించదు, పేదవాడి మీద నేను రుద్దుతాననేటువంటి ప్రయోగం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు తప్పనిసరిగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. రేట్లకు సంబంధించినటువంటి ఆ భారం ప్రజల మీద పడకుండా 3,391 కోట్ల రూపాయలంటే ఆషామాషితో కూడుకున్నటువంటి వ్యవహారం కాదు. అందుకని ఇది మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా అని ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి పేదవాడి మీద భారం పడకుండా ఇప్పటికే ఎప్పుడప్పుడు అప్పులు తెచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, నాకున్నటువంటి దూరదృష్టితో సంపద పెంచుతాను, పెంచి ప్రజలకు పంచుతాను అని చెప్పి సంపద పెంచలేకపోయాడు, ప్రజలకు పంచలేకపోయాడు. ఈ మొత్తం అవినీతికి పాల్పడుతూ వాటాలు మొత్తం తన కుటుంబం, తనకు సంబంధించినటువంటి వ్యక్తులు, తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పంచుకుంటున్నారు తప్ప పేదవాడికి సంపద పంచేటువంటి పరిస్థితి లేదు. అప్పులు తేవడం, తన అప్పులు దోచుకోవడం, అదేవిధంగా ప్రభుత్వ భూములుంటే దోచుకోవడం, ఇదే పందాలో కొనసాగుతున్నాడు తప్ప ఎక్కడ ప్రజల గురించి కానీ ఇది ఆర్డీఓ గారు ఉంటే ఆర్డీఓ గారికి ఇచ్చాం, కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఇచ్చాం. నెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యుడు కలెక్టరేట్లో అర్జీ ఇచ్చాం. అదేవిధంగా సర్వేపల్లికి సంబంధించి ఈరోజు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించడం కాదు, అధికారం కోల్పోయే ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల పక్షాన నిలిచి ప్రజలకు అన్ని విధాల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాం. ప్రజలకు వచ్చేటువంటి ప్రతి కష్ట సుఖాల నష్టాల్లో మేము భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఏదైతే 3,391 కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేశాడో అది ఉపసంహరించుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగనటువంటి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఒక్క పిలుపుతో మెరుపు ధర్నాకు విశేషంగా తరలి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, సాధారణ ప్రజానీకానికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. డీజిల్ పెట్రోల్ పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వెంకటాచలం మండలంలో గౌరవనీయులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది. మరి ఇప్పుడే తహసీల్దార్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్దలు చెప్పిన విధంగా ఎలక్షన్ ముందు మరి ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మీటింగుల్లో కూడా మా ప్రభుత్వాన్ని ఆదరించండి, తప్పకుండా రాబో రోజుల్లో డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని తనయుడు అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, ఆయన ఉన్నటువంటి మన పెంపుడు కుమారుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే వీళ్ళందరూ కలిసి ఊకదంపుడు ఉపన్యాసి ఎన్నో చెప్పినారు. బట్ ఈ రోజుకి వచ్చేసరికి ఒక్కసారిగా పేద మధ్యతరగతి వాళ్ళ మీద 3,390 కోట్లు మరి భారం వేసినారు.
మరి దీని గురించి ఏం పట్టించుకోరు. ఎంతసేపటికి ఏదైనా ఉంటే సంపాదనే ధ్యేయంగా, కుటుంబ సంపాదన, సామాజిక వర్గం, మరి ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే సంపాదన ధ్యేయంగా చూస్తున్నారు. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టినారు లాస్ట్కి ఈ యొక్క పెట్రోల్ ధర తగ్గిస్తామని. మరి ఏది కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది ఏది కూడా చేయరు వీరు ఎంతసేపటికి ఏదంటే పంచుకోవడం తప్పితే ఇంక వేరే దానికి పని రావట్లేదు. కాబట్టి ఏదైతే మా యొక్క అధినాయకుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా, ఇప్పుడు ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన విధంగా రాబో రోజుల్లో తప్పకుండా ప్రజలకి న్యాయం జరగాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మరి సంపద సృష్టిస్తా అన్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు అయితేనేమే 3,62,000 కోట్లు మన అప్పులు తెచ్చారు. కానీ ఏ పేదవాడికి పంచుకునే పరిస్థితి లేదు. అమరావతి అడ్డగా చూసుకున్నారు, ఏటీఎంగా వాడుకుంటున్నారు తప్పితే మరి ఏం చేయనించిన పరిస్థితి కాదు. మరి ఇదే కాదు, అభివృద్ధి చేయాలనుకుంటుంటే మరి చేసిన అభివృద్ధి ఏదైనా చేసినా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. మరి ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి, మరి ఫిషింగ్ సెంటర్స్ అయితేనేమి, అదేవిధంగా మరి పోర్టులు అయితేనేమి ఎన్నో చేసినారు. 10% కూడా దాన్ని ఫిలప్ చేయలేని పరిస్థితి. 17 ఇంజనీరింగ్ కాలేజీలు పెడితే, సరే మెడికల్ కాలేజీలు పెడితే దాన్ని కూడా ఏదైనా పూర్తి చేసిన పరిస్థితి కాదు. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ, దాన్ని కూడా కొద్దిగా డబ్బులు ఖర్చు పెడితే పూర్తి అవుతుంది. ఇటువంటి ఏం అభివృద్ధి ఏం కాదు. పిల్లకాయలకు ఫీజు రింబర్స్మెంట్ కడితే అభివృద్ధి. ఇటువంటి ఏమి లేకుండా కేవలం అమరావతి అడ్డగా పెట్టుకున్నారు. మరి ఇటు చూస్తే సంక్షేమం, మరి ఆరోగ్యశ్రీ కార్డు అటకెక్కేసిందండి. మరి ఆ రోజు జగన్మోహన్ ఇచ్చిన పెన్షన్లు కూడా ఈరోజు కోత పెట్టేశారు. మరి ఏది కూడా పేదవాడికి అందటం వల్ల యువతకి మరి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, మహిళలకు ఇస్తా అన్నారు, 50 సంవత్సరాల నిలబడి పెన్షన్ ఏది కూడా ఇవ్వకుండా కేవలం ఈ లక్షల కోట్లు ఎట్లా పోతున్నాయి, దారి మళ్ళుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యావంతులు ఉన్నారు, మరి విద్యార్థులు ఉన్నారు, మరి అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి ఈ యొక్క పరిస్థితి. మరి రాబో రోజుల్లో కూడా ఇంకా కూడా ఇప్పటికే 2 సంవత్సరాలు దాటక ముందే 3,62,000 కోట్లు ఖర్చు పెట్టారంటే 5 సంవత్సరాల్లో మరి ఈ యొక్క రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అంధకారంలో తీసుకోవాలని చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పించే రోజులు దగ్గర పడ్డాయి. మరి ఏదైనా సరే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ తగ్గించే వరకు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా కూడా మీ యొక్క ఈ యొక్క నిరసనలు అయితేనే ధర్నాలు అయితే తప్పకుండా చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క 3,390 కోట్లు తగ్గించే వరకు కూడా తప్పకుండా మా యొక్క జిల్లా నాయకత్వం అయితేనే అందరితో కలిసి కూడా పోరాడతామని మనవి చేసుకుంటే సెలవు తీసుకుంటాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3,200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.